హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ టీవీలో ఒక ముఖ్యమైన కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ హౌస్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ఎందుకు అంటున్నామంటే ఇది ఒక 8 పోర్షన్లు 1 BHK పోర్షన్లు ఉన్న ఒక మినీ అపార్ట్మెంట్ లాంటిది అనమాట. ఇది పర్ మంత్ ఒక 60,000 రెంటల్ ఇన్కమ్ ఇది కొనుక్కునే వారికి వస్తుంది. ఆ ఇల్లు ప్రజెంట్ అమ్మకానికి ఉందన్నమాట. ఆ ఇల్లు ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ మనం ఫిర్జాదిగూడలో ఉన్నాం. వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకు 100 మీటర్ల దూరంలో మనం ఉన్నాం. ఈ రోడ్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్న ఈ రోడ్డు 80 ఫీట్ రోడ్ అనమాట. 80 ఫీట్ రోడ్ కాస్త ఇప్పుడు 4 లైన్స్ అవుతుంది. ప్రజెంట్ 2 లైన్స్ ఉంది కదా, ఇది 4 లైన్స్ అవుతుంది. ఇంకా వైడనింగ్ అవుతుంది అనమాట ఈ రోడ్డు. ఈ రోడ్డుకు జస్ట్ 3వ ప్లాట్లో ఉన్న బిల్డింగే మన కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ హౌస్ అనమాట. ఆ హౌస్ గురించి లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం 3వ ఇల్లు అనుకున్నాం కదా, అది వైట్ కలర్ వేసిన సిమెంట్ది, రెడ్ కార్ ఉన్నది మొదటి ఇల్లు. ఇది 2వ ఇల్లు, ఇదే అనమాట. ఇది 3వ ఇల్లు. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. ఇది 25 ఫీట్ రోడ్డు. అదేవిధంగా దాని పక్కన కూడా మళ్ళీ అటువైపు 25 ఫీట్ రోడ్డు. మొత్తం నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. G+2 బిల్డింగ్ ఇది. మనం చూడొచ్చు ఇక్కడ ఒక షటర్ రూమ్ ఉంది. ఇది షటర్ కమర్షియల్గా వాడుకోవచ్చు, లేదంటే వాచ్మెన్ రూమ్గా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మిగతా 2 ఫ్లోర్లో మొత్తం 8 1 BHK పోర్షన్స్, రెంటల్ ఇన్కమ్ ఇచ్చే 1 BHK పోర్షన్స్ కన్స్ట్రక్షన్ చేసి ఉందన్నమాట. రండి మిగతా రూమ్లు ఎలా ఉన్నాయో కూడా చూద్దాం రండి. ఇది మనం చూస్తున్నాం కదా, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లో కట్టిన కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట. ఇది 15 ఏళ్ల క్రితం ఈ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. ఇప్పుడు అయినప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇది మొత్తం ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఈ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది బోర్ అనమాట. ఇక్కడ మనం చూస్తుంది ఇది సంపు. ఒక పెద్ద ట్యాంకర్ బట్టి అంత పెద్ద సంపు మనకు అరేంజ్ చేశారు. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో 2 1 BHK పోర్షన్లు ఉన్నాయి, ఒక షటర్ ఉందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక 1 BHK పోర్షన్ మనం ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్ళి. అంటే ప్రజెంట్ వీళ్ళు రెంటల్స్ ఉంటున్నారు కాబట్టి మనం ఒక అవుట్లుక్ వేద్దాం ఒక్కసారి రండి. ఇప్పుడు 1 BHKలో ఇది ఒక హాలు. ఇక్కడ చూస్తే మనకు బెడ్రూమ్, ఇక్కడ ఇది అటాచ్డ్ వాష్రూము. మనము ఇక్కడ చూడొచ్చు ఇది కిచెన్. ఒక చిన్న ఫ్యామిలీకి మంచిగా ఉండడానికి ఇది పనికొస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనం అనుకున్నాం కదా 2 1 BHK పోర్షన్స్తో పాటు ఇది ఒక షటర్ రూము. ఇది షటర్ అంటే కమర్షియల్గా వాడుకోవచ్చు, ఎవరైనా వాచ్మెన్ ఉండాలని, ఇంకెవరైనా ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి కూడా ఇది పనికొస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్లో 3 పోర్షన్స్ ఉంటాయి, 1 BHK పోర్షన్స్. 3 పోర్షన్స్లో మనకు ఇక్కడ ఒకటి చూడొచ్చు, ఇది సెకండ్ పోర్షన్, అక్కడ థర్డ్ పోర్షన్. ఈ 3 పోర్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ పోర్షన్స్ 3 ఉంటాయి, అవి కూడా చూద్దాం పదండి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ప్రజెంట్. సెకండ్ ఫ్లోర్లో కూడా 3 పోర్షన్స్ ఉన్నాయి. అక్కడ ఒక పోర్షను, ఇది ఒక పోర్షను, ఇది మిడిల్ పోర్షను, ఇక్కడ ఒక పోర్షన్. ఈ 3 పోర్షన్స్లో కూడా మొత్తం 8 పోర్షన్స్లో ఒక షెడ్ రూమ్లో మొత్తం కూడా ఎక్కడ వేకెంట్ లేదు. అందరూ కూడా రెంటర్స్ ఉంటున్నారు, ఇక్కడ టెనెంట్స్ ఉంటున్నారు. ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక 1 BHK ఇది ఒకసారి ఓపెన్ ఉంది, మనం ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది హాల్లోకి ఎంటర్ అయినాం 1 BHK ఫ్లాట్లో. ఇది మంచిగా విశాలంగా ఉంది. ఇది కూడా ఇటు చూస్తే మనం ఇది బెడ్రూమ్ అనమాట. ఇది ఆల్రెడీ టెనెంట్స్ ఉంటారు కాబట్టి ఒకసారి ఈ వీడియో కూడా చూద్దాం రండి. ఇది మనం చూస్తున్నాం, ఇది బెడ్రూము. దీనికి అటాచ్డ్ మళ్ళీ వాష్రూమ్ ఉంది, అటాచ్డ్ బాల్కనీ కూడా ఉందన్నమాట. దీనికి వెనక ముందు వెంటిలేషన్ బాగుంటుంది, వెనక ముందు గాలి వెలుతురు బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం మనము ఇది కిచెన్ మంచిగా చిన్నగా ఉంది, సరిపోయేంతగా చిన్న ఫ్యామిలీకి. ఇప్పుడు మనం ఈ పోర్షన్ చూసాం కదా, ఈ పోర్షన్ లాగే మొత్తం ఒక 6 పోర్షన్స్, పైన 3, మిగతా 2 కూడా ఇలాగే ఉంటాయి. కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 పోర్షన్లు కూడా ఇలాగే ఉంటాయి. మనం ఇందాక గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా, ఆ పోర్షన్ లాగా 2 పోర్షన్స్ ఉంటాయి. అంటే 6 పోర్షన్లు ఒక తీరుగా ఉంటాయి, ఇలాగా ఉంటాయి. మిగతా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న 2 పోర్షన్లు ఒక రకంగా ఉంటాయి అనమాట. స్పేస్ ఇతరత్ర అన్నీ కూడా. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనము హౌస్ ఓనర్తో మనం మాట్లాడదాం. ఇంకా ఏమేమి సరౌండింగ్స్లో ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఎవరు ఏ వర్గాల వారు కొనుక్కోవచ్చు అనేది మనం వారితో మాట్లాడదాం. ఈ రెసిడెన్షియల్ కమర్షియల్ హౌస్ ఓనర్ విజయసూర్య గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ బిల్డింగ్ ఎందుకు అమ్ముతున్నారు?
మెయిన్ మేము ఉండేది వచ్చి మియాపూర్ అండి, ఇక్కడ వచ్చి ఉప్పల్ అయిపోయింది. అక్కడ ఎంత మెట్రో ఎక్కి వచ్చినా కూడా మినిమం 1.5 hour పడుతుంది. ఓనర్ అంటే ఎప్పుడు కానీ బిల్డింగ్ లో ఉంటే మనకి బాగా ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, వెంటనే సాల్వ్ చేస్తాం. ఇదేమో ఇక్కడ ఉండము, మనం అక్కడెక్కడో ఉంటాం. కానీ ఇది మంచి ప్రాపర్ లొకేషన్ లో ఉంది, చాలా బాగా డిమాండ్ అయిపోయింది. జస్ట్ రోడ్డుకి దగ్గర, మనకి మెయిన్ రోడ్ కి 5 kilometers ఉంటుంది. వర్క్ బ్రిడ్జ్ జరుగుతోంది, సో ఒక 4 months లో బ్రిడ్జ్ అయిపోతుంది. అయిపోతే ఇంక మనకి ఫుల్ డిమాండ్ అయిపోతుంది. 100 meters ఉంటుంది. ఓకే, అంటే సరౌండింగ్స్ లో ఒకవేళ ఇక్కడ కొనాలంటే బడ్జెట్ పెద్దనే ఉంటది. ఎంత చెప్తున్నారు రేట్ మీరు? ఇప్పుడైతే ₹1,00,000 జరుగుతోంది యాడ్, పర్ స్క్వేర్ యాడ్. ఇక్కడ పక్కనే మనకి హాల్ మార్క్, జస్ట్ ఇప్పుడు 3rd house మన నుంచి, ఇంటి నుంచి 3rd బిల్డింగ్ హాల్ మార్క్ వాడు లేపాడు. ఆల్మోస్ట్ 3 towers లేచి 6 floors అన్నమాట. అది ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఇప్పుడే బేస్మెంట్ జరుగుతుంది. అది అపార్ట్మెంట్ మొత్తం గేటెడ్ అన్నమాట, గేటెడ్ కమ్యూనిటీ లాగా, ఫుల్లీ గేటెడ్ లాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ జస్ట్ మనకి రైట్ సైడ్ లో 4వ బిల్డింగ్ లో గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, పెద్ద స్కూల్. దాని పక్కనే పెట్రోల్ బంక్, తర్వాత స్పార్క్స్ హాస్పిటల్, ఇక్కడ మనకి శ్రీకర హాస్పిటల్స్, అండ్ దెన్ మనకి ఇక్కడ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్. అంటే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కి ఉన్నాయి, యూత్ కి, అట్లాగా ఎంప్లాయీస్ కి అంతా బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయన్నమాట టోటల్లీ. అందుకే మనకి ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ వచ్చి ఈ పిర్జాదిగూడ లేన్ ని 4 lane ఉంది, ఇప్పుడు ఇది 6 lanes చేస్తున్నారు. సో దట్ మనకి ఇంకా దగ్గర ఉంది. ఈ పిర్జాదిగూడ మేడిపల్లి రోడ్. ఇప్పుడు మనకి ఉప్పల్ కూడా అక్కడ బస్ స్టాండ్ తీసేసి బోడుప్పల్ దగ్గర ఇక్కడ బస్ స్టాండ్ చేస్తున్నారు మన పిర్జాదిగూడ దగ్గర. సో అది కూడా మనకి జస్ట్ 100 వాకబుల్ డిస్టెన్స్ లో బస్ స్టాండ్ ఉంటుంది. ఈ అంటే ఇటు పక్క గట్కేసరు, మేడిపల్లి ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళందరికీ ఈ బస్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ మనకి ఔటర్ రింగ్ రోడ్ అంటే మనం 15 minutes ఉంటుంది సార్, గట్కేసర్ ఎగ్జిట్ కి. మరి ఈ బిల్డింగ్ కాస్ట్ ఎంత చెప్తున్నారు కొనే వాళ్ళకు? మంచి ప్రైస్ చెప్తారా, ఎక్కువ చెప్తారా? లేదు సార్, ఎక్కువ ఏం చెప్పడం లేదు. ఇంకొంచెం వెయిట్ చేస్తుంటే ఎక్కువ చెప్పొచ్చు, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి 2. అందుకే 2.7 చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ హాల్ మార్క్ బిల్డింగ్, ఈ బ్రిడ్జ్ అవన్నీ పడిపోయాయంటే మనకి 4 lane 6 lane అయిపోయి ఇవన్నీ వస్తే బీభత్సంగా పెరిగిపోతుంది. కానీ నాకు అంత దాకా టైం ఓపిక లేవు ఆగేదానికి. 2.7 CR అనుకుంటున్నాను, నెగోషియేట్ ఇస్తారు. అంటే ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh ఉందంటే మనకు 200 గజాలు అక్కడే 2 crore అయిపోయింది. 2 CR అక్కడ. కన్స్ట్రక్షన్ కాస్ట్ 70 lakhs చెప్తున్నారు. అవును, ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ మీకు నెలకి 60,000 ఎక్కడికి పోవు డబ్బులు. అంటే ఒక పోర్షన్ కి నేను ఇప్పుడు 7,000 ఇస్తున్నాను, ప్లస్ 500 మెయింటెనెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ఒక్కదాన్ని 7,000 ఇస్తున్నాను, మిగతా అందరూ వాళ్ళే ఓనర్లు మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి 8,000 9,000 ఇచ్చుకుంటున్నారు. నేను దూరంగా ఉంటున్నాను, నాకు మంచి వాళ్ళు వస్తే చాలురా నాయన అని అట్లా నేను అంటే చాలు అని 7,000కే ఇచ్చుకుంటున్నారు. అందుకని అట్లా ఈ షట్టర్ కి ఒక 6,000 ఇస్తున్నారు. ఇప్పుడు షట్టర్ వద్దులే అని ఒక వాచ్మెన్ కి ఇచ్చాను అనమాట, ఆయన చూసుకోవడానికి. అట్లా నేను రెంట్ తక్కువకి ఇచ్చుకుంటున్నాను. మామూలుగా అయితే 80,000 దాకా వస్తుంది, అంటే ఇచ్చుకుంటే ప్రాపర్ గా వాళ్ళే ఓనర్లు ఉండి మెయింటైన్ చేసుకుంటూ ఇచ్చుకుంటే. ఫుల్ వాటర్ ఉంది, ప్రాబ్లం లేదు. మొత్తం మీకు బోర్ ఉంది, బోర్ ఆల్వేస్ ఎప్పుడు ఇప్పటిదాకా ప్రాబ్లం లేదు. వాటర్ కి అయితే ఇక్కడ ప్రాబ్లం అసలు ఉండదు. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే సంపు కూడా 5,000 liters సంపు, ఇన్ కేస్ ఒకవేళ ప్రాబ్లం వస్తే అని. బట్ మాకు మంచిగా వాటర్ వచ్చినప్పుడల్లా అదే నేను ఫుల్ నింపేస్తాను ఫుల్ గా. విజయసూర్య గారు, ఇది ఎగ్జాక్ట్లీ ఎవరు కొనొచ్చు? అంటే 2.5 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్దవాళ్ళే కొనాలి, చిన్న వాళ్ళు కొనలేరు కదా. ఎవరు కొనొచ్చు అంటే మీకు ఎవరు? అంటే మనం కాలు మీద కాలేసుకొని కూర్చున్నా నెలకు ఒక 80,000 రెంట్ వచ్చేవాళ్ళు, మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండేవాళ్ళు అట్లా కొనొచ్చు. ఎందుకంటే మనకి రెంట్ పెట్టగానే వెంటనే వచ్చేస్తారు కాబట్టి ఫుల్ అయిపోయింది. అందుకే మనకి వీడియో కూడా కొంచెం కష్టమైంది, అందరూ ఉన్నారు అందుకని ఎప్పుడు ఫుల్ అయిపోతారు సార్. అది ప్రాబ్లం లేదు, నేను లేక డిమాండ్ లేదు అంటే ఇంతే ఇవ్వాలి రెంట్ అని చెప్పలేకపోతున్నా. కానీ మామూలుగా మనమే ఉండి మెయింటెనెన్స్ చేసుకుంటే అది ప్రాపర్ గా ఎక్కడికి పోదు. ఇది యాక్చువల్ గా నార్త్ ఈస్ట్ కార్నర్ అవ్వడం వల్ల 2 side రోడ్ ఉండడం వల్ల వెంటిలేషన్ కోసం అని చుట్టూ 2 feet వదిలిపెట్టాము. గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి కానీ పైన అందరికి వెంటిలేషన్ ఉంటుంది. సో వచ్చిన అందరూ వెంటిలేటెడ్ ఫుల్లీ అని చెప్తున్నారు సార్. మేడం, ఈ హౌస్ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మన రియల్ ఎస్టేట్ టీవీలో చూసి మీకు కాల్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళు, ఎక్కడైనా కమర్షియల్ ప్రాపర్టీ కొనలేకపోయిన వాళ్ళు, అదేవిధంగా రెంటల్ ఇన్కమ్ ప్రతి నెల మంచిగా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక ప్రాపర్టీ కొనాలనుకునే వారికి మాత్రం ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్తున్నారు విజయసూర్య గారు. మరి మీరు ఈ హౌస్ కొనాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద వారి నెంబర్, డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ ఇస్తున్నాం, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి లొకేషన్ కూడా వారు షేర్ చేస్తారు. ఇక్కడికి వచ్చి మీరు నచ్చితే మాత్రం
2.7 CR 2,70,00,000 రేట్ చెప్తున్నారు. ఒకవేళ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు మీ పేమెంట్ మోడ్ బట్టి. మీకు కావాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఇల్లు అమ్మకానికి ఉందనే విషయాలు చూసాం కదా. ఈ ఓనర్ గారిదే ఈ ఏరియాలోనే ఫిర్జాదిగూడ రోడ్లోనే ఒక ఓపెన్ ప్లాట్ కూడా అమ్మకానికి ఉంది. ఈ ప్లాట్ సైజు 295 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఫుల్ LRS పెయిడ్ ప్లాట్ అన్నమాట. ఇది రోడ్ ఫేసింగ్ 53 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా లోతు 50 ఫీట్లు ఉంటుంది అనమాట. డెవలప్ అయిన కాలనీలో ఉన్న ప్లాట్. ఇక్కడ ప్రజెంట్ గజం 80,000 నడుస్తుంది. వీళ్ళు మాత్రం అర్జెంట్ సేల్ కాబట్టి 78,000కైనా ఇస్తామంటున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే నెగోషియబుల్ అని చెప్తున్నారు. ఈ ప్లాట్ లొకేషన్ రామకృష్ణ నగర్, ఫిర్జాదిగూడ రోడ్ లో ఉంటుంది. ఈ ప్లాట్ కావాలనుకునే వారు కూడా కాంటాక్ట్ చేయొచ్చు.